జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి చూడండి, లేకపోతే ఇది ప్రతిరోజు మనం వినేవే. చాలా మట్టుకి ఇది నోటికి కంఠస్థైన వాక్యమే నేను చెప్పబోయేది. 119వ కీర్తన 105వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏమైందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇక్కడ భక్తుడైన ఈ కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే, దేవా నీవిచ్చావు కదా మోషేకి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, అప్పటి కాలంలో ధర్మశాస్త్రం ఉంది, కొత్త నిబంధన లేదుగా. అయితే ఆ దేవుడి నుంచి వచ్చిన మాట ఏదైతే ఉందో, దేవుడు మోషేకి ఇచ్చిన మాట అది. అందుకే ధర్మశాస్త్రం దేవుడు రాసి మోషేకి ఇచ్చాడు, దేవుడు సీనాయి పర్వతం మీద. అయితే ఆ మోషే ఇచ్చిన ధర్మాన్ని ఏదైతే ఉందో, దేవుడు ఎలా బ్రతకమని ఆజ్ఞలు ఇచ్చాడో వాటన్నిటినీ చదువుతున్న ఆ యొక్క ఈ కీర్తనాకారుడు ఎవరైతే ఉన్నారో అతను 105వ వచనంలో ఇలా రాశాడు, నీ వాక్యం అంటే నీవిచ్చిన మాట నా పాదాలు అంటే నేను నడవడానికి ఆ దీపమును, నా పాదాలకు దీపమును నా త్రోవకు వెలిగిందంటే, ఈ భక్తుడు నడవడానికి నడిచే విధానంలో ఏదో త్రోవ ఉంది, ఆ త్రోవ చాలా చీకటిగా ఉంది, ఆ చీకట్లో ఉన్న త్రోవకి ఒక దీపం కావాలి. ఆ దీపం ఏదయ్యిందంటే నీ వాక్యం అయింది. అర్థమైంది కదని చెప్పేది. పూర్వకాలం ఎవరైనా సరే, ఇప్పుడంటే మనకు కరెంట్ అనేది వచ్చింది కాబట్టి అందుబాటులోకి మనం స్విచ్ ఆన్ చేస్తే టక్ మన లైట్ వెలుగుతుంది, మనం చీకట్లో జయించి మనం చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం. కానీ పూర్వం 6 అయితే చాలు, సూర్యుడు లేకపోతే ఇక వెలుగు లేదు. ఆ టైంలో ఎవరికి వారు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోవలసిందే, అక్కడే ఉండి తర్వాత వాళ్ళ పనులు మళ్ళీ మరుసటి రోజుకి వాయిదాలు వేసుకోవాల్సి వచ్చింది. కానీ మనిషి జ్ఞానం పెరిగిన తర్వాత, ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత కరెంట్ అనేది కనిపెట్టి దాని ద్వారా బల్బు ఇవన్నీ కనిపెట్టుకుని మనిషి చీకటిని జయించగలిగాడు, అంటే వెలుగుని తెచ్చుకోగలిగి అతని పనులంతా చేసుకుంటే. పూర్వకాలం ఎవరైతే ఉన్నారో మ్యూట్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రద్ధగా విందాం వాక్యాన్ని ఎంత శ్రద్ధగా వింటే మన జీవితాలు అంత బాగుంటాయి ఖచ్చితంగా. అయితే ఈ వాక్యం అనేది, వాక్యం అయితే ఏం చెప్పబడుతుందంటే, ఇక్కడ ఈ భక్తుడి జీవితంలో వాక్యం అంట ఆయన నడవలసింది ఆ మార్గం ఏముందంటే, ఈ భూమి మీద యాత్ర. మన జీవితం నడాల్సింది ఎక్కడండి? భూమి మీదే కదా. 60, 70, 80 అది దేవుడు ఆయుష్ ఎంత ఇస్తే అంత అని చెప్పలేదు. కానీ బైబిల్లో ఒడంబడిక ప్రకారం 60, 70 అంటాం మనం. ఆయుష్ అంటే మహా అయితే 60, 70 అంటాం. కానీ 120 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. సో ఆయుష్ దేవుడు మానవాళికి ఎంత ఇచ్చినను, ఆ జీవితంలో వాడు తుది శ్వాస విడిచేంత వరకు, తల్లి గర్భం మొదలుకొని బయటపడిన కాంచి తుది శ్వాస విడిచేంత వరకు కూడా వాడి జీవితంలో ప్రయాణించుతూ ఉండాలి. అది భూమి మీద. ఆ ప్రయాణం అంతట్లో వాడికి ఒక వెలుగు కావాలి. ఎందుకంటే లోకమంతా చీకటితో నిండి ఉందని, అంటే మన కంటికి కనబడే చీకటి కాదు నేను అంటుంది, అది రాత్రులు వస్తుంది. మన కంటికి కనబడని ఒక చీకటిని తలుముకుంది, అది చీకటి రాజ్యమై ఉంది. అది దానికి స్థావరాన్ని అంతటిని, దానికి హెడ్ ఎవరైతే ఉన్నారో అది సాతాను. అందుకే చీకట్లో ఎలా ఉన్నామంటే, ఒకవేళ మీ ఇంట్లో వెలుగున్నా మీరు కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? చీకటి అవుతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, మానవులందరి మనోనేత్రాలను ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రం అనేది ఒకటి ఉంది మనిషికి. దాన్ని గుడ్డితనం ఎలా చేసిందంటే, అందరూ వెలుగొచ్చి ప్రకాశించడానికి కళ్ళు మూసుకుని అలా ఉంటే చీకటిగా కనబడినట్లే మనుషులందరూ యేసుక్రీస్తు ప్రకాశిస్తున్నా సరే ఆ వెలుగులో రాలేని వారుగా ఉన్నారు. అనేక సువార్తను అంగీకరించలేని వారు గుడ్డివారు. చీకటి ఒకప్పుడు నిజంగా లోకంలో ఉంది. క్రీస్తు రాకముందు అయితే కళ్ళు తెరిచిన ఆనందం, ఇంకా కళ్ళు తెరుచుకున్న వ్యక్తి మనోనేతలు తెరిచినా ఆ మార్గం కనబడదు. కానీ ఆ మార్గాన్ని యేసుక్రీస్తు భూమి మీద వేశారు. అందుకంటే నేనే మార్గమై ఉన్నాను, నేను లోకములోకి వెలుగు వచ్చెను, అది ప్రతి వాణ్ణి వెలిగించుచు అని ఉన్నది ఒక చోట. సో నేను చెప్తుంది ఏంటంటే, మనము ఆ మార్గంలో ఉన్నాము. ఈ భక్తుడు ఆ మార్గంలో ఉండే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇంకా మార్గము ఇంకా సరళం చేయలేదు అప్పటికి. అందుకే యెషయా గ్రంథంలో రాయబడిన అరణ్యంలో వేసే ఒక శబ్దము, ప్రభు మార్గము సరళము చేయడి అని యెషయా బాప్తిస్మిచ్చి యోహాను ఏదైతే మార్గం వేసాడో ఆ మార్గంలో నడిచి వచ్చింది యేసుక్రీస్తు. సో ఆ మార్గమైన దేవుడు భూమి మీద మార్గం ఇయ్యలేనప్పుడే ఈ భక్తుడు ఎవరైతే ఉన్నారో, ఈ కీర్తనాకారుడు ధర్మశాస్త్రాన్ని చదువుకుని అందులో తన ధర్మ విధులు ఎలా ఉండాలి, ఏ వయసులో ఎలా ఉండాలి, ఏ వయసులో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, వారి జీవితంలో ఎలా బ్రతకాలి, యవ్వన కాలంలో ఎలాంటి జాగ్రత్తలు చెప్పాడు దేవుడు, వృద్ధాప్యంలో ఎలాంటి జాగ్రత్తలు చెప్పాడు దేవుడు, మనిషి చివరి చావు దాకా కూడా ప్రతి విషయంలోని దేవుడి చిత్తం ఎలా ఉంది అన్ని. నువ్వు ఒక జాబ్ చేయాలనుకుని అప్లికేషన్ పెడుతున్నావు,
అప్పుడు చాలాసార్లు నువ్వేం చెప్తావు, నీ ఫ్రెండ్ మాట అంటావు, అటు వెళ్ళి నువ్వేం తీసుకుంటున్నావు, భవిష్యత్తులో ఏం తీసుకుంటే బాగుంటుంది, ఏ ఊర్లో ప్లేస్మెంట్ బాగుంటుంది, లేకపోతే ఏ కాలేజ్ బాధ్యత అందరినీ కనుక్కుంటాం. కానీ మొక్కలు వేసి ప్రభువా నన్ను కన్నవాడా, నేను ఏం చదవాలని నువ్వు నిర్దేశిస్తున్నావు, నేను ఎక్కడ అప్లై చేయాలని అనుకుంటున్నాను అని అడిగినోడు ఎవరైనా ఉన్నారండి? అరుదైన మనుషులు వారు. దేవుని యొక్క సంకల్పము, దేవుని ఆలోచనకర్త అని మనం చెప్తాం, కానీ మనకు సలహాదారుని మనుషులు పెట్టుకుంటాం చాలాసార్లు. ఏదైనా ఒక ప్రయాణం చేయాలనుకో వెంటనే చేసేస్తాం, వాళ్ళు మనకి ఇష్టమైన మనుషులు వస్తే వెనకాల వెళ్ళిపోతాం టమ్మని. నువ్వు చేసే ప్రయాణం దేవుడికి ఇష్టమా కాదా, ప్రభువా నేను ఈ మార్గంలో ఇప్పుడు నేను ఎలా ప్రయాణించాలా, వెళ్ళనా వద్దా అని అడిగి దేవుడి నుంచి సమాధానం వచ్చేదాకా కనిపెట్టే మనుషులు లేరు ఈ రోజుల్లో. అరుదైన మనుషులు వారు. దేవుడు అటువంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యాన్ని ఇంటికి ఎవరో ఒకసారి మ్యూట్ లో చూసుకోండి, మీ వల్ల అందరూ డిస్టర్బ్ అవుతారు కదా, దానివల్ల మ్యూట్ లో పెట్టుకుంటే మనం అందరం చక్కగా వినగలుగుతాం. ఎవరన్నా మ్యూట్ లో పెట్టలేకపోతే సరే సరే, ఎందుకంటే మనం ఓకే థ్యాంక్ యూ. అయితే ఈ వాక్యాన్ని మనం ఏం చేస్తాం తెలుసా, చాలా సార్లు వాక్యాన్ని చాలా గౌరవిస్తాం. మనం ఎలా గౌరవిస్తామంటే ఇంటి ఎదురుకుంటా ఈ గృహానికి యేసుక్రీస్తు అధిపతి అని మేకెట్టి ఆ బోర్డు అలా తగిలిస్తాం. వాక్యాన్ని చూసిన వాళ్ళందరూ అబ్బా ఎంత భక్తురాలు, ఎంత భక్తుడు, దేవుడి వాక్యానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు వీళ్ళు అనుకుంటాం. లేకపోతే ఒక ప్రార్థన గది ఉంటుంది, దాంట్లో వాక్యాలు అలా రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంట్లో చాలా మంది ఫ్రేమ్స్ కట్టించి పెట్టుకుంటారు, బెడ్రూమ్ లో మంచి వాగ్దానాలు పెట్టించుకుంటారు, దేవుడిని ఎంత ప్రేమిస్తున్నామని అందరికి చూపించుకుంటాం. కానీ దేవుడు ఎంత బాధపడతాడంటే, నేను ఇచ్చిన వాక్యము గోడకు తగిలించుకుని బెడ్రూమ్ లో పెట్టుకోవడానికి కాదు, నీ ఇంటికి పెట్టుకోవడం కాదు, నీ ఇంటి మీద అధికారి దేవుడు ఉండాలనుకుంటే 4 గోడలకు దేవుడు అధికారి ఏంటండి? దేవుడికి అధికారం ఎవరి మీద, నీ జీవితం మీద కావాలని కోరుకుంటున్నాడు. ప్రతి విషయంలో స్పందించాలని కోరుకుంటున్నాడు అండి దేవుడు. నువ్వు చేసే ప్రార్థనలు వినాలని కోరుకుంటున్నాడు. నువ్వు ప్రతి విషయంలో నీ హావభావాలు చెప్పుకోవాలని కోరుకుంటున్నాడు. నీకు బాధ వస్తే 5 నిమిషాలు కూర్చొని ప్రభువా ఆదరణకర్తగా నాకు తోడుగా ఉంటాను అన్నావు కదా, నాకు ఆదరణ లేదు, నాకు బాధ కలుగుతుంది, నా చుట్టూ ఉన్న మనుషులు నన్ను బాధిస్తున్నారు, వాళ్ళ మాటలతో బాధిస్తున్నారు, నాకు ఓదార్పు లేకున్నాను దేవా, నువ్వు ఆదరిస్తానన్నావు కదా, ఏది నీ ఓదార్పు చూపు అని అడిగే వాళ్ళు కావాలని కోరుకుంటున్నాడు. కానీ మనందరం కూడా తెలియని విగ్రహారాధనలాగే వాక్యాలు చదువుతున్నాం, కానీ దాని వెనకాల ఉన్న శక్తిని ఎరగలేని వారిగా, మనము గుడ్డివారిగా ఉంటున్నామండి. వెలుగు అందుకే వచ్చింది, వెలుగున్న కళ్ళు మూసుకున్న అజ్ఞానుల్లా మనం ప్రవర్తిస్తాం అనేక సార్లు. చూడండి, అయితే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా, నీకు పాదాలకి వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు, దాన్ని నడవాలి. మనం ఆ వాక్యం చదువుకుని ఆయన ఎలా చెప్పాడో అలా నడవాలి. ఆయన అనేక సార్లు ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, వాళ్ళు అలా ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలని ఉపమానం చెప్పిన 18 లూకాసు వార్త 18 అధ్యాయం మీరు చదవగలిగితే ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కావాలి ప్రార్థన చేయాలి. మనం అయ్యే గ్రూపుల్లోకి వచ్చినప్పుడు కూడా మ్యూట్లో పెట్టి పక్కన కూర్చుంటాం. ప్రార్థన చేయమంటే ఆ గ్రూపులు అందరూ వింటున్నారా లేదా అనే టెన్షన్లో, ఒకవేళ గ్రూప్లో ఒక్కసారి లేకుండా ఇప్పుడు మన గ్రూపుల్లో, ఇప్పుడు ఈ గ్రూప్లో సడన్ గా అందరూ లెఫ్ట్ అయిపో ఒక 2 ఉన్నారనుకోండి, నీ ప్రార్థన ఎలా ఉంటుంది చూడు. దీంట్లో 100 మంది యాడ్ అయ్యారు అనుకోండి, నీ ప్రార్థన ఎలా ఉంటుంది చూడు. వ్యత్యాసం కనబడుతుంది అనుకో, నీలో లోపం ఉందని అర్థం. ఒకరున్నా 100 మంది ఉన్నా అక్కడ ప్రభు ఉన్నాడనే భయముతో ఉంటాం చూసారా, అది దేవుడికి చాలా ఇష్టమైంది. నిజంగా అలాంటి మనుషులు అరుదుగా ఉన్నారు. ఈ రోజు ప్రభు కోరుకుంటున్నాడు. అరుదైన మనుషులు ఉన్నారు లోకంలో. నా వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ రోజు నా స్వరం విని ఎవరు స్పందిస్తారని దేవుడు చూస్తున్నారు. మరి ఈ రోజు నుంచి నీ ప్రయాణాలు, నీ చదువులు, నీ ఉద్యోగాలు, నీ వివాహాలు, ఇతరితర కార్యాలు, నువ్వు ఇల్లు కట్టాలని ఏదైనా ప్రభువుని అడిగి చేస్తున్నావా, లేకపోతే లోక సంబంధంగా ఆలోచించుకుని, పెద్దవారిని ఆలోచించుకుని పెంచి ఏది మంచిని అడుగుతున్నావా? అసలు అంతా చేసిన సృష్టికర్తగా జ్ఞానం అతి మిక్కిలి విలువైన వాడు, ఆలోచనకర్త అని అతనికి పేరు ఉంది. అతని దగ్గర ఆలోచన తీసుకుంటున్నావు. అయితే ఈ భక్తుడు చెప్తున్నాడు, నా త్రోవలు ఏదన్నా ఉందనుకో, నేను బ్రతికిన జీవితాంతం దేవుడి మీద ఆధారపడతాను, ఆయన నాకు కాళ్ళకి వెలుగులాంటోడు, నేను అడుగు తీసి అడుగేయాలంటే అతను లేకుండా వేయలేను అన్నాడు అర్థం. సో ఈ రోజు మనం అలా ఉన్నామో లేదో చెక్ చేసుకుని, ఈ పొరపాటు ఏమైనా ఉంటే ఈ రోజు ప్రభు పాదాలు పెట్టుకుని, ప్రభువా నన్ను క్షమించు ప్రభు, అనేక సార్లు నేను విన్నాను, ఒకప్పుడు నేను ఇలాగే ఉన్నాను, కానీ తెలియక నేను మారిపోయాను ప్రభువా, మనుషుల మీదకి వెళ్ళిపోయాను, ఈ లోకంలో ఉన్నాను, సేవకని వచ్చాను, లేకపోతే నీ విశ్వాసగా నేను నమ్ముకున్నాను. తర్వాత మరలా మనం విశ్వాసులుగా కొనసాగితే, వాక్యానుసారంగా ఉంటే ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేదు, లేకపోతే నా జీవనం కష్టమవుతుంది, అందుకే నేను మనుషులందరిలాగే లోక జ్ఞానాన్ని అనుసరిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించమని ఒక్కసారి వెనక్కి తిరగలిగితే ఆ ప్రేమ కలిగిన దేవుని స్వరం నువ్వు వినగలవు. నీ చెవులు తెరవబడతాయి, నీ కళ్ళు తెరవబడతాయి. వాక్యం చదువుతుంటే అనేక వాక్యంలో ఎన్నో లోతైన విషయాలు చదివేవాళ్ళు 5 సార్లు చదువుతుంటే వాక్యం అర్థం అవ్వట్లేదు అంటే నీ కన్ను మొననేత్రాలు ఏదైతే మూయబడుతున్నాయి.
కనుక మోసపోకుడి అని వాక్యం చెప్తుంది. నీవు మరలా తిరిగి దేవుడికి ప్రార్థించు, మరలా దేవుడి మీద ఆధారపడు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడాలి. మనం పెద్దవారం ఎప్పుడు అవ్వకూడదండి, దేవుడే మనకి ఎప్పుడు పెద్దవాడు అవ్వాలి. ఏ భక్తుడైనా చూడండి, దావీదుని తీసుకున్న తల పండిపోయి వృద్ధుడైపోయిన సమయంలో కూడా, దేవా ఇదిగో ఈ ఆలయ విషయంలో నాన్న అన్ని సమకూర్చాను, సొలొమోనుకు నువ్వు తోడుండాలి దేవా అని, నేను పెద్దను కాదు నువ్వు పెద్దలే అని దేవుని పరిచయం చేస్తాడు తన కుమారుడికి. ఎంత బాగా చెప్పాడండి ఆ వచనాలు. మీరు చదవగలిగితే మనందరం చదివిన వాళ్ళమే. నేను నా దేవుని నిందారహితంగా నడుచుకోవడం వల్ల నా అన్ని విషయాల్లో దేవుడు తోడుంటే, నువ్వు కూడా ఆయన ధర్మశాస్త్రం కుడికైనా ఎడమకైనా తోటి తిరగకుండా ఆయనకు లోబడగలిగితే, నాకు తోడున్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడని వాళ్ళ పిల్లలకి ఉగ్గుపాలు పట్టినట్టు చెప్పాడండి ఆ మాటలు. కనుక ఈ రోజు నేను చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుని యొక్క మాట, మరి నీ త్రోవలకి దేవుడు వెలుగుగా ఉన్నాడా, లేకపోతే ఇతర వెలుగులన్నీ తెచ్చుకుని నువ్వు నడుస్తున్నావా కళ్ళు మూసుకుని? కానీ అసలు అలా చేయక, అలా చేస్తే ఇప్పుడు బాగుండొచ్చు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు నువ్వు తేలిపోతావు ప్రభు దగ్గర. ప్రభువుని ఎంతమంది వాడుకున్నారండి? రోజు ప్రార్థన ఆలకించేవాడు దేవుడు. మరి ఎన్ని ప్రార్థనలు చేస్తున్నావు రోజుకి నువ్వు? దేవుడు సమస్యలు తీర్చగలని నువ్వు సమాధానం చెప్తున్నావు కదా. నీ సమస్యలు ఎన్ని తొలిగే చెప్పు నాకు. నువ్వు ఎన్ని సమస్యలు దేవుడు చెప్పు. దేవుడు శక్తి ఉంది దేవుడు మాటలు అని చెప్తాను. నువ్వు దేవుడు మాటలు ఎంతమందికి ప్రకటించావో చెప్పు. ఆలోచించుకోండి, మీరే ప్రశ్న వేసుకోండి, ఆ ప్రశ్నలకు మీరే జవాబు చెప్పుకోండి. మీ హృదయం ప్రభు దగ్గర ఎలా ఉందో మీరే పరిశీలించుకోగలిగితే మనందరం మరలా ఉద్యోగించగలం. ఒకళ్ళకు ఉద్యోగం రావాలంటే పక్కన వాళ్ళు ఎవరు రుద్దరండి. ఎవరికైతే హృదయం స్పందిస్తుందో, నేను ఏమై ఉన్నాను అని వాక్యంతో పోల్చుకుంటుందో, వారి భ్రష్టత్వం వారికి తెలిసినప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. ఒకటి చెప్తే ఇలా మారరా అంటే మారరు మనిషి. వాక్యం చదువుకుని ప్రభువా నాకు ఏటి నాయన ఎలా ఉన్నా నా పరిస్థితిని, నాకు జీవితం నా ఆలోచన విధానం ఎలా ఉందని చూసుకున్నప్పుడు నేను ఎంత దౌర్జన్యం పెడతారు కదా. విరిగి నలిగిన హృదయం అంటే అదే. అది వచ్చినప్పుడు దేవుడు ఆలస్యం మాత్రం చేయడు, నిన్ను మరలా నిలవబెడతాడు, నీ రక్షణ వస్త్రాన్ని నీకు ఇస్తాడు. ఆయన అధికారం కలిగిన పరిశుద్ధాత్మ అనే ఒక ఉంగరాన్ని చేతుకు తొడుగుతాడు. నీవు తన దాసుడివి లేకపోతే ప్రియమైన పిల్లవి లేకపోతే పిల్లవాడివని ఆయన దక్కించుకోగలడు. కనుక ఈ వచనం మనల్ని ప్రేరేపిస్తుండగా మనం అలా సంపూర్ణంగా దేవుని వైపు తిరగాలని. దేవుడు వాక్యం వెలుగుగా పనిచేస్తుంది నీలో. మరి వాక్యానికి నువ్వు ఇచ్చిన ప్రయారిటీ ఏంటి? దాన్ని ఫ్రేముల కింద కట్టించి ఇతరులకు గిఫ్ట్లు ఇస్తున్నావా, లేకపోతే నీ బెడ్రూమ్స్ లో పెట్టుకున్నావా, లేకపోతే నీ ఇంటికి పెట్టుకున్నావా, లేకపోతే నీకు వెళ్ళి బండి పైన స్టిక్కర్ వేసుకున్నావా, లేకపోతే లోగోల్లో పెట్టుకున్నావేమో చూసుకోసారి. అవి పెట్టుకో, తప్పలేదు, నేను పెట్టుకోదంటలేదు. కానీ అంతకన్నా ముఖ్యంగా ఆ వాక్యాన్ని హృదయంలో పనిచేస్తుందా అక్కడ పెట్టుకున్నావా? అక్కడ పెట్టుకుంటే హృదయం దేనితో నిండి ఉన్నదో మనిషి దానితో నడవడం స్టార్ట్ చేస్తాడు. నీ హృదయాలోచనలే నేను నడిపిస్తాయి. కనుక నీ మార్గానికి తోవాలంటే ఉండాల్సిన వెలుగైన వాక్యం ఇంటి మీద కాదు, బెడ్రూమ్లో కాదు, బండి మీద కాదు, నీ యొక్క హృదయంలో ఉండాలని అది కోరుకుంటా ఉన్నాడు. కనుక ఈ వాక్యము ఒక రకంగా చెప్పాను మీకు, వెలుగుగా ఉంది. ఆ వెలుగు నీలోకి వస్తే నీ త్రోవలన్నీ సరళమైతే, ఎటు వెళ్ళాలో తెలియట్లేదా మోకరించు, ప్రభు నీతో మాట్లాడతాడు. కనుక వెలుగుగా చెప్పిన వాక్యంతో నువ్వు వెలిగింపబడతావా? మరి లేకపోతే ఇంకొక వాక్యానికి ఇంకొక మాట చూద్దామా? అదేంటిది? ఇర్మియా గ్రంథము. ఎవరన్నా తీయగలిగిన వారు ఉంటే తీయండి, లేకపోతే మీకు ఆల్రెడీ వచ్చుంటే మాత్రం వినండి. ఒకవేళ చదవలేని వారు ఉంటే నా మాటలు ఆలకించండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. అక్కడ ఇలా రాయబడ్డాయి. ఏం రాయబడింది? నా మాట అగ్ని వంటిది కాదా? అక్కడ ఆగుదామండి. ఏంటి? దేవుని మాట అంట అగ్ని వంటిది కాదా అని ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, దేవుడి మాట శక్తి కోల్పోయింది, శక్తి అంతా గొప్ప ఏముంది, అందరూ దేవుళ్ళు ఉన్నారు కదా, ఇలాగే అన్నమాట అనుకుంటున్నారు అనమాట. మరి లేకపోతే దేవుడి మాట అగ్ని వంటిదని జనాలు చెప్పుకోవాలి కానీ దేవుడు చెప్పుకుంటాడండి ఎక్కడన్నా? ప్రవక్తకి వెళ్ళి నా ప్రజలతో చెప్పానే కదా చెప్తున్నాడు ఇర్మియా. ఇప్పుడు గ్రంథం అంతా ఎవరికి రాయబడింది? వాళ్ళ ప్రజలకు రాయబడింది, ఇశ్రాయేలు ప్రజలు. ఆయన ఎందుకు విశ్వాసం ఉన్న వాళ్ళు దేవుడి శక్తిని తక్కువ అంచనా వేస్తుంటే దేవుడు మాట్లాడుతున్న మాట అది. నా మాట అగ్ని వంటిది కాదా ఇర్మియా? వాళ్ళకి గుర్తు చేయి, మర్చిపోయారని చెప్తున్నాడు. అంటే అసలు అగ్ని ఎందుకు? దేవుడి మాట అగ్ని ఏంటి? మరి ఇంకో చోట ఎలా ఉందంటే దీని గురించి రాయబడి మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో, నేను ఇంకా చూపించను కానీ అక్కడ ఉన్న వర్ష చదువుతాను, మీరు వినండి. ఆయన కంసాలి అగ్ని వంటి వాడని రాయబడింది ఆ పక్కన. అసలు అగ్ని అనే దేవుడు పోలికి ఎందుకు పెట్టుకున్నాడు అంటారు? మీరు ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ అందరూ చాలా పెద్దవారే కనుక మీకు బాగా తెలుస్తుంది. పూర్వం ఎవరింటికి వాళ్ళింటికి, ఇప్పుడు అంటే మనకి అసలు సిమెంట్ తప్ప ఇంకా నేల అనకుండా కట్టేసుకుంటున్నారు కాబట్టి మనకేం తెలియదు. పూర్వకాలం ఉన్నప్పుడు మట్టి ఇళ్ళే అన్ని కదా.
ప్రతి ఇంటికి ఒక గార్డెన్ ఉండేది. గార్డెన్ అంటే ఏది కాదు, చెట్లు పెంచుకునేవారు అందరూ. పెద్ద పెద్ద గానుగ చెట్లు ఉండి, ఆ పక్కన చిన్న చిన్న చెట్లు ఉండి, ఆడవాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే చీపు పెట్టుకుని ఇల్లు తుడిచికంట వరండా తుడుచుకునేవారు. ఎందుకంటే ఆకులన్నీ రాలిపోయి, అవన్నీ పండిపోయిన ఆకులన్నీ రాలిపోతే మొత్తం అవన్నీ ఎండాకాలం వేసి ఇంకా ఎక్కువ ఓడిపోతుంటాయి. అట్లని చీపురుతో మూలకు పులిసి అప్పుడు ఆ చెత్త అంతా అక్కడ ఏం చేసేవారంటే, ఈ చెత్త అంతా అలా పొలోమని పెరిగిపోతే అది వర్షం గట్టైనా నీళ్ళు గట్టపడ్డానికి ఆ దోమలు ఈ ఈగలు అన్నీ వచ్చి మనకి ఆ డెన్యూలు గట్ట వస్తారా బాబు అని చెప్పి ఏం చేసేవారంటే, ఆ చుట్టుకంతా దగ్గర పోగొట్టి అంత అయిపోయాక అగ్గిని పేసేవారు, దానికి తగలెట్టేవారు. తగలెడితే ఆ బూడిద అంతా అలా ఇది ఆ బూడిద తీసుకెళ్ళి మొక్కలకి ఎరువు వేసేవారు అనమాట. అర్థమవుతుందా? అగ్నిని ఎందుకు వాడతారంటే, మనిషి ఒక హానికరమైనది ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగేది ఏదైనా ఉంటే దాన్ని అగ్నితో శుద్ధి చేసి ఆ ప్రమాదకరమైన ఆ యొక్క స్థితిని మార్చివేసి అది మేలుకరంగా మారే ఒక ఎరువుగా చేసుకునేవారు పూర్వం. ఇప్పుడు కూడా చెత్త ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని కాల్చి వేస్తాం. న్యూస్ పేపర్లు గట్రా ఎక్కువైనప్పుడు అయినా తీసుకెళ్ళి తగలబెడతాం. ఎందుకంటే ఎలా ఉండి అది చెత్త ఎక్కువైపోయి దాని తర్వాత రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అయితే దేవుడు ఈ వాక్యాన్ని అగ్ని వంటిదని ఎందుకన్నాడంటే, మనుషులందరూ కూడా వారి జీవితాలు ఎప్పుడు పతనాస్థితికి రావడానికి వాడి హృదయంలో ఉన్న ఆలోచనలే కారణం. వాడి హృదయంలో ఆలోచనలు ప్రేరేపించి ఏం చేస్తుందంటే, వాడిని అపవిత్రపరుస్తూ వాడిలో ఉన్న ఆలోచన విధానాలన్నీ క్రియల రూపంలో బయటకు వచ్చినట్టు వాడు ఒక వ్యర్థుడు అని బయట కనబడుతుంది. అంటే వాడు మాట్లాడుతుంటే ఆ మాటలో తప్పు దొరికినప్పుడు మాత్రమే ఇతను చెడ్డవాడు అంటాం. ఒకడు మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడి ఇతను మంచివాడు అంటాం. అతని ప్రవర్తన అంతా అతని క్రియల్లోంచి బయటకు వచ్చి దాకా తెలియదు అతని హృదయంలో ఏముందో. అర్థమవుతుందా? హృదయంలో పనిచేస్తున్న వ్యక్తికి దేవునికి తప్ప హృదయ రహస్యాలు ఎవరికి తెలియండి. కనుక మన క్రియల్లో అప్పుడప్పుడు బయటపడుతుంటది. మనం అప్పుడు మనం అనుకోలో దీన్ని బట్టి మనం ఇదన్నమాట అని నిన్ను చూసి నీ క్రియలు చూసి ఇతరులు నీకు జడ్జిమెంట్ చేస్తారు, నీకు ఒక పేరు పెడతారు. అయితే ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాట నేను ఏమని చెప్తున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని ఇంకా శోధించడానికి ఇప్పుడు బంగారం ఉంది, కంసాలి అంటే తెలుసు కదండి మీకు, బంగారం గోల్డ్ స్మిత్ అంటాం కదా. బంగారాన్ని షాపుల్లోకి వెళ్ళినప్పుడు చూడండి అవన్నీ తయారు చేసి బంగారు వస్తువులు పెడతారు. ఈ బంగారాన్ని ఇష్టపడలేని ఎవరున్నారండి? అది విలువైంది. చాలా సార్లు ఆడవాళ్ళకి ఇంకా చాలా విలువైంది. ఎందుకంటే దాన్ని అలంకరించుకోవడం ఉపయోగించుకుంటున్నారు చాలా మంది. కొంతమంది దాన్ని పట్టుకుని రకరకాలుగా గొప్పవారిని చూపించుకోవడానికి నానా తంతలు పడుతూ ఉన్నారు. అయితే ఆ బంగారం కన్నా గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనకు ఆ ఆలోచన ఇప్పుడు లేదులేండి. ఒకప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు దాని మీద ఒక పిచ్చి ఉండేది. అయితే ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఆ బంగారం ఎప్పుడన్నా మీరు గమనించారా? భూమిలోంచి వచ్చినప్పుడు బంగారంలా మెరవదు. అది మట్టి ముద్దల్లా ఉండి రాళ్లలో కలిసిపోయి దాంతో పాటు అనేక రకాల ఖనిజాలను కలిగి ఉంటది. అంటే గోల్డ్ అంటే బంగారం, దాంట్లో రకమైన ఇత్తడి ఉండొచ్చు, దాంట్లో ఇంకా రకమైన మెటల్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కలిపేసి ఒక మట్టి ముద్దల్లా కనబడితే దాన్ని భూశాస్త్రవేత్తలు వెతికి అది కనుక్కుని దాన్ని తీసుకెళ్లిన తర్వాత ఫర్నెస్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్నెస్ అంటే ఏం కాదు, కంసాలో అగ్ని మండించి బంగారాన్ని కరిగింతారు కదా, చిన్న వస్తువులు కరిగింతారు. వీళ్ళు తెచ్చి టన్నుల లెక్కలు ఉంటాయంటే 1000 కేజీలు అలా తీసుకొస్తారు. ఊరు అంటారు అనమాట. దాన్ని మట్టిలతో కలిసిపోయిన మిళితమైన బంగారం అది. దాన్ని ఏం చేస్తారంటే, ఒక ఫర్నెస్ అంటే పెద్ద బంగళా ఉంటుంది, దాన్ని శుభ్రంగా తగలబెడుతుంటారు కెమికల్స్ కట్టేసి. అప్పుడు వీళ్ళు తెచ్చిన మట్టి మొదలు ఏదైతే దాన్ని శుభ్రపరిచి చిన్న మొక్కల కింద క్రషింగ్ కొట్టి దాన్ని మిషన్ లో వేసి లోపల హీట్ చేస్తుంటే ఆ హీట్ దగ్గర ఆ యొక్క భయంకరమైన వేడిలో ఆ యొక్క ఖనిజాలన్నీ కరిగిపోతాయి. అందులో ఇత్తడి ఉండొచ్చు, రాగి ఉండొచ్చు, రకరకాల మెటల్స్ అన్ని కలిసిపోయి ఉంటాయి, మిశ్రమం అయిపోయి ఉంటాయి. మిశ్రమైన మెటల్స్ ఏదైతే ఖనిజాలు ఏదైతే దాన్ని అంతా సపరేట్ చేసి అందులోంచి గోల్డ్ అనే ఒక యొక్క ఎలిమెంట్ ఏదైతుందో దాన్ని మాత్రం సపరేట్ చేసి మిగతా ఎలైజ్ అంటే రకరకాల మెటల్స్ ఏదైతే అన్ని సపరేట్ చేసిన తర్వాత ఆ గోల్డ్ ని రకరకాల షేప్ లో తయారు చేసుకుని దాన్ని ఒక బిస్కెట్లా చేసిన వాళ్ళు, రకరకాల హారాలుగా చేసుకునే వాళ్ళు, రకరకాలుగా వాళ్ళు ఎంత డబ్బు ఉంటే దాన్ని అలా చేసుకుని వాళ్ళు మనం చూపిస్తారు. ఒక బంగారం బయటకు రావడానికి ముందు అది ఎంతో రకాల ఖనిజాలతో మిక్స్ అయిపోయి ఉంటది. అయితే దేవుడు చెప్తున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అంటే, దేవుని మాటలు ఎవడైతే వింటాడో, దేవుని మాటని ఎవడైతే లెక్క చేస్తాడో, ఎవరైతే దేవుడి మాటలకు విలువిస్తాడో, దేవుని కనపరచాలని ఆశ ఎవరికి ఉంటుందో వాళ్ళే కూర్చుంటారు దేవుడి వాక్యం వినడానికి. అందరూ రారండి, అందరూ వచ్చినా శ్రద్ధ తీసుకొని పడుకుని పోతారు. కానీ ఈ గూగుల్ మీట్లో వచ్చి చాలా కష్టమే. ఎందుకంటే అందరూ పడుకుని పోతారు. మ్యూట్లో ఉంటే మనకేం కనబడతారు మనిషి, మనం చెప్తున్న మాటలు అలా వెంట పడుకుని పోతారు. ఎందుకంటే ఆశ్రయ శ్రద్ధ ఉండదు కాబట్టి దేవుడు వాళ్ళ జీవితంలో శ్రద్ధ తీసుకోలేడు కూడానే. మరి దేవుడు ప్రేమమయుడైనా దేవుడు నన్ను గణపరిచమని నేను గణపరుస్తానని సమూయేలుతో చెప్పాడు. ఆ మాట దేవుడు మాటని ఎవడైతే చెవిని పెడతాడో, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడో, నేను ఈ రోజు ఇలా ఉండాలని దేవుడు చెప్తాడు కాబట్టి నేను ఉంటాను అనుకుంటాడో, వాడికి నిజంగా దేవుడు తోడై ఉంటాడు. వాడు చేయుచున్న పనులన్నింటిలో అతను తోడుండి నిలబెడతాడు, ఖచ్చితంగా నిలబెడతాడు. సిగ్గుపడినవాడు, ఎందుకంటే ఆయన మీద విశ్వాసం ఉంచాడు అతను.
కనుక మనం జాగ్రత్తగా వాక్యం మీద ఆసక్తి కలిగి ఇలా గూగుల్ మీట్లో ప్రార్థన చేసుకున్నప్పుడు సమయానికి యాడ్ అయ్యే దాన్ని అనుసరించినా, లేకపోతే ఉదయకాలం లేచి నీకు నువ్వే 5 గంటలు లేచో 6 గంటలు లేచో ఏదో సమయం పెట్టుకుని నువ్వు చదువుకున్నా, నువ్వు ఆడియోలో ఏదన్నా యూట్యూబ్లో విని దేవుడి వాక్యాలు విని నేర్చుకోవాలనుకున్న ఆసక్తి కలిగినా, మరి ఏదైనా సరే దేవుడు మాట అగ్ని వంటిది గుర్తుపెట్టుకో. మనిషి మనందరం ప్రభువుని నమ్ముకోక ముందు కానీ, ప్రభువుని నమ్ముకున్న నామకార్థంగా మనకు వాక్యాలు చదువుకోకుండా, ప్రార్థనా శక్తి లేకుండా ఇష్టానుసారంగా తిరిగిపోయిన క్రైస్తవులు అందరూ భ్రష్టు పట్టుకుపోతారు. వీళ్ళందరూ ఏమవుతారంటే అన్యజనుల్లో అనేక స్నేహాలు, లేకపోతే కుటుంబాల్లో అనేక రకాల ప్రభువు నమ్ముకోలేని వారు, లేకపోతే లోకంలో సమాజంలో ఎంతో అపవిత్రమైన మనుషుల మధ్యన మనం పనిచేస్తున్నామండి. వాళ్ళందరూ తలంపులు, ఆలోచనలు, విధానాలు అన్ని ప్రభావితం అయితే మనకి ఆ ప్రభావితం అయిపోయిన మనిషి మిళితమైపోతాడు. ఆడు మనిషిగా సహజంగా ఉండే స్వభావాన్ని కోల్పోతాడు. అందుకే చూడండి, ఆదివారం వాక్యం అంటాం, సోమవారం బాగుంటాం, మంగళవారం బాగుంటాం, బుధవారం నుంచి తేడా కొడుతుంది. శనివారం వచ్చేటప్పుడు నేను అసలు క్రైస్తవునే అనిపిస్తుంది. ఆదివారం వచ్చినప్పుడు ఏడుతో కూర్చుని, ప్రభావ నేను ఇలా ఉండకూడదు అంటున్నాను, నా వల్ల అవ్వట్లేదు, రోజు ప్రార్థన చేసుకుని నాకు అవ్వట్లేదు ప్రభావ. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళావా నువ్వు? లేకపోతే చిన్నప్పుడు ట్యూషన్ పెట్టినప్పుడు వెళ్ళావా? 6 గంటల ట్యూషన్ అనగానే 5 గంటలు మీ అమ్మ లేపు పంపించింది. అప్పుడెప్పుడు బాగా వెళ్ళేవాడు, ఒక రోజు కూడా ట్యూషన్ మానకుండా వెళ్ళావు? అది లేదు. కానీ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఎలా మానేసో? రోజు నువ్వు బట్టలు వేసుకోవడం మర్చిపోతున్నావా? అందులో ఏది పడితే వేసుకుంటున్నావా? మంచిగా నీట్గా ఉండే బట్టలు వేసుకుంటున్నావు. నువ్వు తినే తిండిలో కూడా ఏది పడితే తినేస్తున్నావా? నిన్న మొన్న పాసిపోయి తింటున్నావా? లేదు కదా. తినే తిండిలో మంచిది ఎత్తుకుంటున్నావు. మరి శ్రేష్టమైన దేవుడి దగ్గర నువ్వు ఎందుకు మోకరించలేకపోతున్నావు? ఎందుకు వాకింగ్ చదవలేకపోతున్నావు? కారణం, నువ్వు మిళితం అయిపోతున్నావు. చూడండి, బంగారం మట్టిలో కలిసినప్పుడు దాంతో పాటు అనేక రకాల మెటల్స్ ని, దాంట్లో ఖనిజాలను కలుపుకొని ఉంటది. అయితే దేవుడు అగ్నితో పోల్చుకోవడానికి ఒక బంగారాన్ని అగ్నితో శుద్ధి చేసినప్పుడు పరీక్షలు జరిగి దాంట్లోంచిన ఆ యొక్క మస్ట్ ఏదైతే, దరిద్రం ఏదైతే ఉందో, అది బంగారం కానీ ఏదైతే ఉందో దాన్ని అంతా శుద్ధీకరించినట్లు దేవుని వాక్యాన్ని ఎవడైతే వింటాడో, ఎవడైతే శ్రద్ధపరుస్తాడో, ఎవరైతే ఆశ పెట్టుకుంటాడో నా ప్రభు నన్ను మారుస్తాడని కూర్చుంటాడో, వాడి లోపలికి వెళ్ళిన ఈ యొక్క వాక్యం అనే అగ్ని వాడిలో ఉన్న భ్రష్టత్వాన్ని బయటపెడుతుంటది. వాక్యంలో చెప్తుంటే ఇది నా కోసమే చెప్తున్నాడు దేవుడు, నేనే ఆ దౌర్భాగ్యుని, ఇలాంటి జీవితంలో ఉన్న ప్రభువా నేను ఇలా ఉండకూడదని. కానీ చెత్తని కాల్చినట్లు చూడండి, ఆకులన్నీ దగ్గర కాలితే బొగ్గు అయిపోయి బూడిద అయిపోయినప్పుడు చెట్టుకి వెళ్తుంది ఎంతో బలం. అదే ఆ చెత్త అలా ఉంచితే అది వాటర్ గట్టపడిన తర్వాత దోమలు, ఈగలు అన్ని వచ్చిన తర్వాత ఆ దోమలు కుట్టి మలేరియాలు, డెంగ్యూలు వచ్చి మనుషులు చెప్తారు. అలాగే ఒక మనిషి అపవిత్రతలో, లోకంలో ఉండే అపవిత్రతను రోజు మీద పడి, ఆలోచనలో గట్ట, వినికిల్లో గట్టపడి, ఆడు తప్పు చేయాలని ప్రేరేపణలతో పాపం చేసి పక్కన వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి ఆడు శాపితంగా మారిపోతాడు, కుటుంబానికి శపితంగా మారిపోతాడు, తల్లిదండ్రులకు శపితంగా మారిపోతాడు, భార్య పిల్లలకు శపితంగా మారిపోతాడు. ఇంకా అన్ని రకాలుగా శపితంగా మారిపోక ముందే దేవుడు అగ్నితో కాల్చబడితే వాడిలో ఉన్న అవలక్షణాలన్నీ కోల్పోయి ఆలోచనకర్తగా దేవుడు ఉంటూ చాలా మంది అంటారు, డ్యూటీస్ లో గట్ట ఉన్నప్పుడు బాగా మనశ్శాంతి లేకపోతే ఇలా దమ్ము తాగు, ఇదిగో మందు తాగు అంటుంటారు. అలాంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఇంట్లో ఒత్తిడి తట్టుకోలేనప్పుడు దేవుడు మాట కంట ఆడు చెప్పిన, మిత్రులు చెప్పిన మాటలే బాగా గుర్తొచ్చి తాగిన వాళ్ళు ఎంతో మంది, తాగుబోతులు అయిపోయి తిరిగి రాలేని వాళ్ళు ఎంతో మంది, మంచం ఎక్కిన వాళ్ళు ఎంతో మంది, చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది. కానీ నిన్ను అలా చేయకుండా దేవుని అగ్ని లోపలికి వెళ్ళి ఇలా చేస్తే నీ దేహాన్ని కాపాడుకో, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఏదో ఒత్తిడి తట్టుకోకపోతే ఒత్తిడిని తీసే దేవుడు ఉన్నాడు, నీకు శాంతిని అనుగ్రహిస్తున్నాడు, తన శాంతిని అనుగ్రహిస్తున్నాడు, మోకాలే అని చెప్తుంది వాక్యం. అదే కనుక ఈ అగ్ని నీలో లేకపోతే నువ్వు వేరే రూట్లోకి వెళ్ళి శాంతిని పొందాలనుకుంటావు, ఆశపడతావు. కానీ అది చివరికి నీకు దుఃఖాన్ని మిగులుతుందని నీకు ధైర్యం ఆ యొక్క దౌర్భాగ్యమైన జీవితాన్ని కళ్ళ కట్టినట్టు దేవుడు దర్శనాలు చూపిస్తుంటే పాదాలు పట్టుకుని ప్రభు అగ్నితో కాల్చబడి నువ్వు పాపానికి ప్రేరేపిస్తలు లేకుండా ఒక శుద్ధమైన బంగారం వలె నీ కుటుంబానికి మెరిసేవాడిగా, నువ్వు సమాజానికి మేలుకరంగా నువ్వు మారిపోతావని దేవుడు వాక్యము చెప్తుంది. అదే చెప్తున్నాడు ఇర్మియా. భ్రష్టులు అయిపోయిన అంటున్నారు, అయితే నేను బంగారాన్ని శుద్ధి చేసే కంసాల దగ్గరికి వెళ్ళి చూసుకో, నేను దహించు అగ్నినై ఉన్నాను. నా మాట అగ్ని వంటిది కాదా? అది అగ్నికి అంత శక్తి ఉంటే మరి నా మాటకి ఎంత ఉండాలని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మరి ఈ రోజు దేవుడు వాక్యం నీళ్ళు అలా పనిచేస్తుందా? దేవుడు మాట నీతో మాట్లాడుతుంటే దానికి లోపడగలుగుతున్నావా? నువ్వు ఎన్నిసార్లు దేవుడు వాక్యం ఏదో పాపం చేయబోయి ఆగిపోయి వెనక్కి తిరిగి వచ్చిన రోజులు ఎన్ని? దేవుడు వాక్యం నన్ను ఇలా ప్రేరేపిస్తున్నా, చెడు తలంపులు వస్తుంటే దేవుడు చెప్పాడండి ఇలా ఉండకూడదని అక్కడి నుంచి లేచి వచ్చేసానని చెప్పిన వాళ్ళు ఎంతమంది? నీ డైరీలో రాసుకో ఎన్నున్నాయి. నేను కొన్ని నిర్ణయాలు తీసుకుని ఏవో చేయబోతున్నానండి, కానీ అప్పుడు దేవుడు వాక్యం గుర్తొచ్చి నేను ఇలా ఉండకూడదని చెప్పి నేను నా ప్రవర్తన మార్చుకోవడం వల్ల నేను ఎంతో ఆశీర్వాదంగా ఉన్నానని చెప్పిన వాళ్ళు ఎంతమంది? డైరీలో రాసుకుని. అయితే నీకు దేవుడు వాక్యం అగ్నిలా పనిచేస్తుందా? లేకపోతే నువ్వు ఉన్న పరిస్థితి ఎలా ఉందో చూసుకో. దేవుని వాక్యాన్ని లోపలకు పంపించు. అది అగ్ని వలె లోపల ఉన్న దుష్టుడు పెట్టే తలంపులన్నీ తగలబెట్టుకుంటూ నిన్ను సువర్ణంలా మైమరిపించు, నిన్ను ఒక జ్వాలగా నిన్ను చూసి అందరూ మెచ్చుకునేలాగా. ఆ బంగారాన్ని చూసిన వెంటనే ఎంతమంది ఆకర్షితంగా అయిపోతారో, అది విలువైందని నిన్ను విలువ
వెలుగుగా చూసే ఒక స్థాయిలోకి దేవుడు నేను పెట్టాలనుకుంటున్నాడు. మరి దేవుడి యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని చెప్తున్నాను, అది అగ్నిలా నీకు పనిచేస్తుందా? ఫస్ట్ వెలుగుగా చెప్పాను, అది నీకు పనిచేసిందా? అగ్నిగా చెప్పాను, మరి నీకు పనిచేసిందా? అదే వచనంలో ఒక 3వ వచనం ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో దేవుళ్ళు, అది నీకు చూపాలనుకుంటున్నాను. మరి సమయం మాత్రం అయిపోతే నాకు ఒక్కసారి రిమైండ్ చేయండి, ఖచ్చితంగా నేను ఆపేస్తాను. సమయం అయితే మనకు కనుక మీరు ముందే చెప్పండి నాకు, ఎందుకంటే నేను ఇక్కడ సెల్ ఫోన్ చూడడానికి లేదు, నేను పైన పెట్టుకుని సిగ్నల్ లేదా పైన పెట్టుకుని నేను మీతో మాట్లాడుతున్నాను కనుక నాకు కొంచెం సహాయం చేయండి. సమయం అయితే కనుక ముందుగానే నాకు చెప్పండి. తరువాత దేవుడి యొక్క ఇంకొక విధానం, వాక్యం ఏం చేయబోతుంది, మనుషుల్లో ఏం చేయాలని ఆశపడుతుంది, దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు? మరి వాక్యాన్ని నువ్వు అది చెప్తున్న విధి విధానాలు నీలో జరుగుతున్నాయా వాక్యం ద్వారా? అటువంటి క్రియలు నీలో పనిచేస్తున్నాయో చెక్ చేసుకోండి. నా వాయిస్ గ్రంథము అదే 23వ అధ్యాయమే 29వ వచనమే ఒక పాట చదివా మనం. నా మాట అగ్ని వంటిది కాదా అని చెప్పారు కదా. దాని తర్వాత చూడండి, బండలను బద్దలు చేయు సుత్తి వంటిది. ఏంటిది? బండలను పగులగొట్టు సుత్తి వంటిది కాదా? అవునా కాదా అని ఎందుకు అడుగుతున్నాడు? ఏ కాదా? ఒక సుత్తెట్టుకెళ్ళి బండనే కొట్టు, పగలదా బండ? పగులుతుంది. మరి సుత్తెట్టు కొడితే బండ పగిలినప్పుడు నా మాట అంత బలమైంది కాదా? నువ్వు తయారు చేసుకున్న ఒక సుత్తికి అంత బలం ఉంటే నా మాట అలాంటిదే అని చెప్తాడు ఇర్మియాతో దేవుడు. చాలా మందికి ఈ జబ్బు ఉంటుంది. ఏం జబ్బు అంటే అది, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అని అనుకుంటుంటారు మనుషులు. నువ్వు బాగా పనికొచ్చేవాడు అని నువ్వు అనేసుకోకూడదు, పనికిరావు అనుకో నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే నిరుపయోగమైనది ఏది దేవుడు చేయలేదు భూమి మీద. దేవుడు అజ్ఞాని అయితే, దేవుడు పనికిరాని వాడైతే పనికి మాలిని చేస్తాడు. దేవుడు సర్వశక్తుడు, దేవుడు అనంత జ్ఞాని. అలాంటి వాడు ఒక నరుణ్ణి చేశాడంటే ఆ వ్యక్తి ఇంకెంత శక్తి జ్ఞానాలు కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. చాలా సార్లు మన అంచనా చాలా తక్కువ వేసుకుంటాం. మనం ఎందుకు పనికిరాని వారు. ప్రభు దగ్గర నువ్వు ఎందుకు పనికిరావు అని ఒప్పుకోదప్పలేదు. మనుషులు ఎదుట నువ్వు నేను ఎందుకు పనికిరాను అని అనుకో. ఇక్కడ వాక్యం చెప్తుంది, అంటున్నాడు అనమాట ఇర్మియాతో. ఏమంటాడు అంటే, చాలా మంది జనులు, ఇశ్రాయేలు ప్రజలు మేము గొప్పలం కాదని అన్య జనుల దగ్గర వాళ్ళని గొప్ప చేస్తూ దేవుడి ప్రజలైన వీరు తగ్గించుకుంటూ వారి కింద ఎందుకు పనికిరాని వారిగా పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట ఇశ్రాయేల్లో. అందుకే కదా ఇశ్రాయేల్ని దేవుడిని వదిలేసి బయలు వైపు తిరిగిన వాళ్ళు కొంతమంది, అష్టారోతు వైపు తిరిగిన వాళ్ళు కొంతమంది, చాలా మంది ఆ చరిత్రలో ఎంతో మంది అలా నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, బండలను పగలగొట్టే సుత్తికి ఎంత శక్తి ఉందో నా మాట అలాంటిది అని చెప్తున్నాడు. ఎందుకని అన్నాడు? బండ్లు ఎవరికైనా ఉపయోగం ఉంటుంది చెప్పండి? బండ్లు ఎక్కడ ఉంటాయంటే ఊరవతల, ఆ సముద్ర వారల, లేకపోతే తుప్పల్లోనూ అక్కడ ఉంటాయి బండ్ల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ బండలని పగలగొట్టే సుత్తి కలిగిన వాడు ఒకడు ఉంటాడు. అంటే సుత్తి పగల కొడుతుంది, కానీ సుత్తిని సరిగ్గా పని చేసి కూడా ఒకడు ఉంటాడు. అతన్ని మనం ఒక్క నిమిషం ఓకే. అయితే నేర్పరకులు ఉంటారు. నేను చిన్నప్పుడు మా ఏరియాలోని, ఇప్పుడంటే మీరు పిండి ఎలా రుబ్బుతారండి అని అడిగాను అనుకో, మీరు అందరూ ఏం చేస్తారు? ఎలా రుపుతుంది తెలియదు, కామెడీ చేస్తారో, మిక్సీ వేసి ఒక స్విచ్ నొక్కితే జర్రమంది చేస్తుంది, పిండి వచ్చేస్తుంది అనుకుంటాం. పూర్వకాలం పిండిలు అలా రుబ్బేవారు కాదండి. అదే అలాగా మిక్సీలు లేవు అప్పుడు. పూర్వం ఏం చేసేవారంటే పక్కన పొరుగుల ఇంటికాడికి వెళ్ళి ఒక రాయి ఉండేది, అది తెచ్చుకుని కూడా, అది రౌండ్గా ఉండి దాంట్లో ఒక కర్ర ఉంటుంది, దాన్ని చేతితో తిప్పాలి. గుండ్రంగా తిప్పుతుంటే ఆ మినపిండి అలా రుబ్బడుతుంది, నీళ్ళు వేసుకుంటా రుబ్బుకోవాలి, అప్పుడు పిండి వస్తుంది. అది ఏంటనుకుంటున్నారు? అది ఒక రాయ బండ. అయితే ఆ బండని శిల్పకారుడు ఆ యొక్క శానము సుత్తెట్టుకుని దాన్ని కొట్టి 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 దాన్ని ఒక షేపులో తీసుకొస్తాడు బండని. ఆ బండను ఊరంతా అమ్ముకుంటుంటాడు అనమాట. పిండి రుబ్బే రోళ్ళు వచ్చాయి అంటే అందరూ పరిగెట్టుకుని కొనుక్కుంటారు. అది ఒకప్పుడు రాయిగా ఉన్నప్పుడు దాన్ని ఎవడ పట్టించుకోడు, రాళ్ళు కాలుతో దంతారు. కానీ అది ఆ శిల్పకారుడి చేతిలోకి వచ్చాక అది రోల్ అవుతుంది, తర్వాత మసాలాలు నూరుకునే రాయి అవుతుంది, అది అందరూ కొనుక్కుంటారు. అప్పుడు పూర్వం మా ఇంట్లో అదే ఉండేది. అప్పుడు మా అమ్మాలు ఏం చేశారు, మిరగాయలు ఎందుకు వేసుకుని కుమ్ముకునేవారు. ఇలాగా రోళ్ళు ఉంటే చక్కదాంతో గుద్దుకుంటూ ఆ పసుపో లేకపోతే ఆ కారమో లేకపోతే ఇంకేమైతున్నాయో అన్ని వాటిలో రుబ్బుకుని ఆ రోల్లో నలిపేవారు. ఒకప్పుడు ఆ రోల్ రోడ్డు మీద ఉన్నప్పుడు రాయిగా ఉన్నప్పుడు దొరికినప్పుడు అది ఎప్పటికీ ఉపయోగం లేదు. కానీ అది శిల్పకారుని చేతిలోకి వెళ్ళక పనికొచ్చే పాత్రగా మారిపోయింది. అప్పుడు ఆ పిండి రుబ్బుకున్న వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో మంచి ఆరోగ్యకరంగా మంచిగా అట్లు వేసుకుందంటే ఎంత బాగుందో అంటే ఆ రోల్ చాలా బాగా పనిచేసింది, బాగా రుబ్బింది కాబట్టి అంత మెత్తగా వచ్చే అట్లు అనుకుని ఆ రోల్ని పొగుడుకుంటారు, శుభ్రంగా తుడిచి పెడతారు. ఎవరినైతే మీ రోల్ ఒకసారి ఉండబాబు అని అడుగుతారు. అర్థమవుతుందా మీకు చెప్తుంది? అలాగే ఒక కట్టడాలు చూడండి, ఒక తాజ్మహల్ కానీ లేకపోతే మన ఇల్లు, మీ ఇల్లు వేసుకోండి పోనీ, మీ ఇంట్లో ఉన్న ఇల్లు చూస్తే మీకు ఎంత బాగుంది అనిపిస్తుందా?
నీ ఇంట్లో వాడిన రాళ్ళు ఏదైతే అవన్నీ ఎందుకు పనికిరాని ఒక బండలో ఉన్నాయే, వాటిని చిన్న చిన్న మిషన్స్ లో వేసి, సుత్తులు అంటే పూర్వం కొట్టుకుని టెక్నాలజీ వస్తుంది కదండి, ఒక పెద్ద రాయి తీసుకొచ్చి మిషన్ లేకపోతే చిన్న చిన్న చిప్స్ కూడా వేస్తుంది, అది తీసుకొచ్చి అయ్యే మీ స్లాబ్లో వేసుకుంటారు, పైన సిమెంట్ కలిపి వేసుకుంటారు. పెక్క అది ఎక్కడి నుంచి వచ్చింది? బండరాళ్ళు. కొండల పగలు కూడా వచ్చిన రాళ్ళని తీసుకొచ్చి స్లాబ్ వేసుకుని నీ కింద ఉన్న పునాదులకు పెద్ద పెద్ద రాళ్ళు మొక్కలు చేసి అది కింద పునాది ఫౌండేషన్ వేసుకుంటాం. అవి అంత అందమైన కట్టడాలుగా కనబడి మీ ఇల్లు ఎంత బాగుందో అది అన్ని ఇప్పి చూడు, అది ఒకప్పుడు 3 సరుగ్గా చూడు, బండరా ఎందుకు పనిచేయదు అది. అయితే శిల్పకారుని చేతిలోనికి వెళ్ళినాక, పనోడి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆ దెబ్బలు తగిలి అది సరిగ్గా సరైన స్థాయిలోకి వచ్చినప్పుడు ఒక ఇటుకు పెట్టగా బయటకు వస్తుంది, ఒక రాళ్ళుగా బయటకు వస్తుంది, ఒక రోళ్ళుగా బయటకు వస్తుంది. అన్నిట్లుగా చేసినప్పుడు దాని పనితనం బయటకు వచ్చినప్పుడు దాన్ని అందరూ మెచ్చుకోదగినగా అవుతారు. హల్లెలూయా. దేవుడు ఈ రోజు చెప్తుంది తెలుసా, ఎందుకు పనికిరాను అనుకో, దేవుడి చేతిలోకి రా, దేవుడి వాక్యం విను, ఆ వాక్యాన్ని విను. నువ్వు పెంట కుప్పల మీద చెత్తలా ఉన్నా నేను ఎత్తి పెడతానని చెప్పాడా లేదా? పెంట కుప్పల మీద దీనుల్ని ఎత్తువాడైనా, ఆయన హస్తము దీనులకు తోడుగా ఉంటది. అహంకారాన్ని ఎదిరించి దీనుల్ని ఎత్తువాడైనా, చేతిలోకి తీసుకునేవాడైనా. ఆయన ఎంత మాత్రము ఎవరిని తక్కువ ఎక్కువ చూడడం. మనిషివా నువ్వు, గుర్తుపెట్టుకో, ఆయన పుట్టింతేనే పుట్టావు నువ్వు. నీ బ్రెయిన్ ఎంత ఉందా, ఏం పర్లేదు, ఆయన పుట్టించింది ఆ బ్రెయినే, కానీ ఆ బ్రెయిన్ నీకు వాడే శక్తి నీకు లేకపోవచ్చు, నీకు ఆలోచన లేకపోవచ్చు. దేవుడు చేతిలోకి వస్తే దేవుడు వాక్యం నిన్ను ఇలా ఉండంటే అలా ఉండు. ఆయన చెప్పినట్టు చేసి మోసపోయినాడు ఎవడో లేడు. అంటే ఆయన చెప్పాడండి యేసుప్రభు, నేను ఆయన చెప్పినట్టే నడుస్తున్నాను కానీ నా జీవితం ఎలా ఉందండి అనకండి. ఆయన చెప్పినట్టు నడిస్తే నిన్ను ఉన్నత స్థాయిలో పెడతానన్నాడు, తలగా చేస్తానన్నాడు, దేశం మీకు ఉన్నత స్థితిలో పెడతానన్నాడు. కనుక నీవేం చేయాలంటే దేవుని మాటకు విలువవు. అది నిజమని నమ్ము. మీ అమ్మ చెప్తే, మీ నాన్న చెప్తే ఆ మాటలు విని చాలా వెళ్ళిపోతావు. నీ ఫ్రెండ్స్ చెప్తే ఆ మాటలు, దేవుడి మాట వినవయ్యా, అంతలా నేను. మీ అమ్మ చెప్తే ఎంత నమ్ముతావు అంత నమ్ము దేవుడు నువ్వు. మీ నాన్న చెప్తే ఎంత నమ్ముతావు నువ్వు, అంతెందుకు మీ స్కూల్లో చెప్పే పాఠాలను అంత గుట్టుగా నమ్ముతావు కదా, అలా నమ్ము ఈ బైబిల్. నువ్వు ఎంత నమ్మితే ఆ వాక్యాన్ని నువ్వు నమ్మి క్రియలు చెయ్యి, దేవుడి శక్తి ఏంటో నీకు చూపిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని చేతిలోకి వెళ్తే, నీ జీవితాన్ని వాక్యంతో కట్టగలిగితే, నీలో తెలియని నీ అందాన్ని బయటికి తీసుకొస్తాడు. అంటే అందాన్ని అంటే ఇప్పుడు ఫేషియల్ కాదని నేను చెప్పేది, నీలో దాగి ఉన్న దేవుడు పెట్టిన కళలన్నీ బయటకు తీసుకొస్తే నువ్వు ప్రయోజకుడు అయిపోతావు. ఒక రాయిగా ఉన్నప్పుడు ఎందుకు పనిచేయండి, ఒక రోల్ అయినప్పుడు అందరూ ఎగబడి మాకు అని కొనుక్కునేలాట్లుగా దాన్ని ఉపయోగించుకుని కుటుంబాలన్నీ క్షేమంగా మంచి పదార్థాలు తినే ఒక పని చేసుకునే ఒక వస్తువుగా ఎలా మారిందో ఈ సమాజానికి నువ్వు అలాగే మారుస్తాడు. నీ అవసరత అందరికీ ఉంటది. నిన్ను తలుచుకోలేనాడు, నువ్వు చచ్చిపోయినా నీ గురించి మాట్లాడుకునే స్థాయిలోకి తీసుకెళ్ళిపోతాడు. ఈ రోజు ఇర్మియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం, దావీదు గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు చచ్చిపోయారా లేదండి? చనిపోయారు వాళ్ళందరూ. కానీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కారణం ఏంటంటే దేవుని చేతితో ఎత్తబడిన వారు. ఒక గొర్రెల కాపరి, ఒక మహారాజు అయితే ఎలా ఉంటాడో చూసాం మనం. అతను వంటి రాజరికం వల్ల ఎవడో భూమి మీద జ్ఞానం ఉన్న సొలొమోను చేయలేకపోయాడు చివరికి. కనుక నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు ఎందుకు పనికిరాని దానివి, పనికి వచ్చిన దాని అని పక్కన ఎట్టు. ఎవరేమన్నా నీకు చదువు రాదని పక్కన ఎట్టు, నీకు ఏమీ రాదో, నాకు ఎన్ని వచ్చినా మర్చిపోతాను, లేకపోతే నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయండి, నేను రోగిష్టోండి, నేనేం కాదు. గుర్తుపెట్టుకో, దేవుడు సర్వశక్తుడు. నిన్ను వాడుకోవాలనుకుంటే నిన్ను ఎవడో ఆపలేడు. కనుక దేవుడి మాటకు విలువిచ్చి నువ్వు ఉంటే, ఆ వాక్యాన్ని వింటే, దాన్ని పట్టించుకుంటే, దాని విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకుంటే, నిన్ను మాత్రము శిల్పకారుడు చెక్కినట్లుగా ఒక అందమైన పాత్రగా చేత యజమానుడు వాడుకునే పాత్ర అది. జనులు నిన్ను కొనియాడడం ముందే గొప్పగా నేను తీసుకెళ్తాడు. దేవుడు నామ మహిమ నీలోంచి బయటకు వెళ్ళి జనులందరూ ఆశ్చర్యపోయే స్థాయిలోకి నేను తీసుకెళ్లాలని దేవుడు చూస్తున్నాడు. కనుక ఈ బండలని సుత్తి చేత పగలగొట్టి బండలో దాగి ఉన్న ఒక మంచి పాత్రలుగా నీలో దాగి ఉన్న నీకు తెలియని నీలో ఉన్న ఒక అద్భుతాన్ని బయటికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి దేవుని వాక్యాన్ని చదువుతావా నువ్వు? ఈ రోజు గ్రూప్ లో వింటున్న నువ్వు పశ్చాత్తాపడి నువ్వు మరలా వెళ్ళి నీవు నీ గ్రూప్ లోనే కాదు, ఇంట్లో ఒక సమయం పెట్టుకుని బైబిల్ చదువుతావా? నువ్వు చదివిన దాన్ని అర్థం చేసుకుని నువ్వు దాంట్లోకి మారడానికి అభ్యాసం చేస్తావా? ఈ రోజు అభ్యాసం చేయండి, ప్రయత్నించండి. ప్రభు చెప్పినట్టు ఇలాగ నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నించు. ఆయన కట్టడం మొదలెడతాడు. నిన్ను ఎవడో కదపలేనిది, ఎవడో మరవలేని ఒక అద్భుతమైన పాత్రగా నేను చేయాలని దేవుడు ఈ మధ్యాహ్న వేళ నీతో మాట్లాడుతుండగా ఆయన స్వరం నువ్వు వినగలుగుతున్నావా? నీకు అర్థమవుతుందా? ఆలోచించు. ఇక లాస్ట్ చివరిగా ఇంకొక మాట మీకు చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. ఇక మలాకి గ్రంథానికి రాగలిగితే, చివరి ప్రవక్త అయిన మలాకి రాసిన మలాకి గ్రంథం తీయండి, 3వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను చూడండి. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు వారవగలరు? ఆయన కంసాల అగ్ని వంటి వాడు, మనం చదువుకున్నాం సరే, చాకలివాణి సబ్బు వంటి వాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎలా పోల్చుకోదగిందంట దేవుణ్ణి?
ఎందుకంటే ఆ వాక్యము ఆదిలో వాక్యం నుండి వాక్యము దేవుడు యొద్ద కదా. మరి ఆ వాక్యమైన దేవుడు ఏమనుకున్నాడు? చాకలివాడు వాడే సబ్బు దేనికి వాడతారు మేము మనకు తెలియదా? అందరికీ తెలుసు. డిటర్జెంట్ దేనికి వాడతారండి? ఎందుకు వాడతారంటే వస్త్రాలు పాడైనప్పుడు, డాగులు, మచ్చలు, డస్ట్ దాని మీద వగేరా పడినప్పుడు దాన్ని జాగ్రత్తగా దాని మీద ఉన్న మచ్చలు పోవడానికి, దాని మీద ఉన్న డస్ట్ పోవడానికి, దాని మీద ఉన్న బ్యాక్టీరియా చావడానికి దాన్ని శుభ్రంగా నానబెట్టో ఏదో చేసో వెన్నీలో పెట్టో పౌడర్ వేసో సబ్బెట్టుతో బ్రష్ కొట్టి శుభ్రంగా నలిపి దాన్ని ఆరేసుకుంటాం. మరుసటి రోజుకి అది వేసుకుంటాం. అలా ఒకవేళ బట్టలు కనుక వాడుకోకుండా దాన్ని వాష్ చేసుకోకుండా వాడితే రోగాలు వస్తాయి. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం గౌరవం రాదు. పక్కన కూర్చుంటే నీ పక్కన కూర్చున్నావు లేచిపోతారు చెమట కొంపుకి. లేకపోతే నీ మచ్చలుగా ఉంటుంటే నీ పక్కన కూర్చోడానికి భయపడతారు. ఇట్రా బాబు వీడు మనుషులు సమాజంలో మనిషిలాగా ఉండలేదు, ఇది ఏమైనా పొరపోయిందా అన్నట్టుగా మనుషులు అసహించుకుంటారు. అర్థమైంది కదని చెప్తుంది. సబ్బుని ఎందుకు వాడతామంటే ఒక వస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి డాగులు అడుకోకుండా, బ్యాక్టీరియా దాని మీద చేరకుండా శుభ్రంగా ఉంచుకోవడానికి వాడబడతాయి. అలాగే దేవుని వాక్యం సబ్బు అంటే కానీ ఎందుకన్నారు తెలుసా? నీవు లోకంలో పలు రకాల అయిన ఈ యొక్క మనుషుల మధ్యన ఉండాల్సి ఉంది, ఖచ్చితంగా ఉండాలి. మనము ఉంటున్న వాతావరణం అంతట్లో ప్రతిరోజు నువ్వు బయటికి వచ్చినప్పుడు నీ కంటికి కనబడకుండా నీ యొక్క వస్త్రం మీద పడిన బ్యాక్టీరియా నీ కంటికి కనబడదు కానీ బోల్డ్ ఉంటుంది. అలాగే నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో పెరిగిన వ్యక్తివి. నువ్వు బయట లోకంలో అనేక చోట్లకు వెళ్ళాలి. ఇంట్లోనే కూర్చోం కదండి. వెళ్తున్నప్పుడు అనేక రకాల నేత్రాస, శరీరాస, జీవపుటం అనే ఒక జబ్బు ఉంది బయట. అది అపవాది పెట్టింది, లోకమంతా పెట్టింది. అది దుష్టిని వల్ల కలిగింది, తండ్రి వల్ల కాదు, దేవుని వల్ల కలగలేదు. అయితే నువ్వు దేవుని సంబంధం మరి బయటకు వెళ్తుండగా వాల్ పోస్టర్ రూపంలో బయట కనబడతాడు సాతాను. లేకపోతే నీకు అనేక టెక్నాలజీ పెరిగి అందచందమైన బట్టలు, లేకపోతే టెక్నాలజీ పెరిగిపోయి ఇంకా బాగా రిచ్ కార్స్, లేకపోతే చాలా ఇంపోర్టెడ్ చాలా హై క్వాలిటీస్ అన్న కనబడుతుంటాయి. ఇవన్నీ చూసినప్పుడు ఆశలు పడుతుంది మనిషికి. ఆ పట్టుచేది ఎంత బాగుందో, ఇది మనం కట్టుకుంటే ఎంత బాగుంటుంది అని ఆడవాళ్ళు కలిగితే. మొగులు ఎలా చూసినట్టునే ఇలాంటి కారు మనకు ఉంటే ఎంత బాగుంటది, లేకపోతే ఇలాంటి బిల్డింగ్ మనం ఎప్పుడు కడతావురా బాబు, లేకపోతే ఎలా చూసినట్టునే మనం ముఖం చూస్తే అద్దంలో బాగా మోసపోతున్నాం, అక్కడ హెన్నా ఏదో వచ్చింది అది అయితే ఇంకా అందం పెరిగిపోద్ది, నా వయసు ఇంకా తగ్గిపోద్ది. ఇవన్నీ ఆలోచన మనం పుట్టవా? మనుషులం కదండి. అవన్నీ మళ్ళీ పడుతుంటాయి, కంట్లో పడుతుంటాయి. చిట్టి ప్రభు చూస్తాడు అని వెళ్ళిపోతాం అంతే. కానీ ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు మనసులోకి వచ్చేస్తుంటాయి అవన్నీ చూసుకుని. అవన్నీ నేను జయించడానికి ప్రయత్నించే నీ హృదయంలో చోటు ఎప్పుడెత్తో రా బయటికి అని చెప్పి ఒక రోజు నేను భ్రష్టం చేసడానికి తీసుకెళ్తాను. అయితే మరి ఇవన్నీ పడిపోయి ఆ లోపలికి వెళ్ళిపోయి అవన్నీ మనల్ని అపవిత్రపరుస్తుంటాయి. కానీ చాలా మంది నామకార్థంగా బ్రతుకున్న వాళ్ళు బయటపడిపోతారు. కానీ ఎక్కువ ప్రార్థన పరులు అంటే ఏం చేస్తారంటే హృదయంలో దాడి చేస్తుంటే అది తట్టుకోలేక మొక్కలు వేసి దాన్ని చేయనుకుంటారు. చాలా మంది అయితే దాన్ని లైట్ గా తీసుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు, అవన్నీ ఉండి ఏదో రోజు అలాంటి ఎట్ల మీద తిరుగుతారు, ఒక కొంట్లో పడిపోతారు. పాస్టర్ గారు ఇంత మంచి వాక్యం చెప్పారు కానీ ఇటు ఇలా ప్రవర్తిస్తున్నారు అని పక్కన నెట్టినాడు ఒక మచ్చ అయిపోద్ది. పాస్టర్ గారు చాలా మంచి కానీ ఒక మచ్చ ఉందండి, అదిగో ఆ విషయంలో ఎలా ఉన్నారు, ఈ విషయంలో ఎలా ఉన్నారు. పాస్టర్ గారు అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటారు కానీ కొంచెం వస్త్రాల విషయంలో కొంచెం హైయెస్ట్ గా ఉంటారు, దీనులుగా ఉండాలంటారు కానీ చెప్తారు కానీ పాటించరు. అర్థమైందా? ఇవన్నీ ఎలా వస్తాయో మచ్చలు అనమాట. ఇవన్నీ లోకంలో ఉన్నాయని అడుచుకుని వాటిని మనం శుభ్రపరచుకోలేకపోవడం వల్ల ఆ డాగ్ అలా ఉండిపోయి ఎంత తెల్ల సట్ట అయినా చిన్న నల్ల మరక ఉంటే దాన్ని బాగా కనబడినట్లుగా మనలో ఉన్న లోకానికి వెలుగైన మనలో చిన్న మచ్చున్న అందరికి తేటగా కనబడతాం. ఎందుకంటే దీపస్తంభాల మీద ఎక్కం మనం కింద కూర్చుంటే పర్లేదు, మరి పైకి కూర్చున్నాం కాబట్టి అందరూ మనలో చూస్తారు కాబట్టి మనలో ఏదైనా చిన్న లోపం కనిపిన జనులు అందరూ మాట్లాడేసుకుంటారు. అందుకే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. దైవ సేవకులుగా ప్రయారిటీలోకి వచ్చిన వాళ్ళు, దేవుని నమ్మి పిలిచిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒకరి చేత వివేచింపబడకూడదు, మీరు దేవుని చేత వివేచింపబడాలి. ఆలోచనలు రాకముందే ప్రభు వాక్యంతో పోల్చుకుని మనం ఎలా ఉన్నాం, మన స్థితి ఏంటి, మనం గడుపుతున్న లగ్జరీ ఏంటి, మనం ఆలోచిస్తున్న ఏంటి, మనం ఏం కొంటున్నాం, మనం ఏమంటున్నాం అన్ని ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడి చేత వివేచించాలి కనుక కింద ఉన్న విశ్వాసతో వివేచించబడిపోతే నువ్వు అతను ఎలా ఏలగలవు సంఘాన్ని. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలంటే దేవుడు సొబ్బు నీకు ఉండాలి. ఏ రోజు ఆ రోజు బయటకు వెళ్ళొచ్చామా కాసేపు వాకింగ్ నెమ్మదిగా ప్రార్థన చేసుకుని ప్రభువా నేను చూసిన అన్ని ఆశలు ఎన్నో ఇలా ఉన్నాయని అన్ని చెప్పాలి, సిగ్గుపడకూడదు. ఎందుకంటే రహస్యం అందే చేస్తావు కదా. ఇక నాయన ఇలా ఉన్నది, ఇలా కనబట్టేది, కంటిగా కారు చూసినా కొనాలనిపిస్తుంది, ఇలా ఉందని కదా దేవుడు అంటాడు. మీరు ధనాన్ని కోరుకోకూడదు, ధనాపేక్షలు అవ్వకూడదు, మీరు గొప్పవారిగా ఉండకూడదు, ఎప్పుడు తగ్గించుకోవాలి, దీనులుగా బ్రతకాలని దేవుడు వాక్యాలు వచ్చి నేను గుద్దుతాయి. వెంటనే సబ్బు వెళ్తుంది లోపలికి, వెంటనే కడిగేసుకుంటావు, ఎప్పుడప్పుడు నీట్గా ఉంటావు. నీకు మరలా దేవుడు కడిగాడు కాబట్టి ఆ జబ్బు రాదు. మళ్ళీ అటువంటి చూసినప్పుడు వస్తుంది, అది అటువైపు వెళ్ళవు కాబట్టి దేవుడు నీ కన్నులు కాస్తాడు.
ఒకళ్ళు ఉన్నారనుకో అలా ఎవరికి ఏ జబ్బు ఉందో మనకు తెలియదు కాబట్టి ఆ జబ్బులు మనలో పనిచేసినప్పుడు ఆ జబ్బు కలిగిన వ్యక్తి ఆ మచ్చలు పడిపోతుండగా ఆ మచ్చం బయట కనబడకుండానే మొదటగా సబ్బుతో వాష్ చేసుకుని ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతుక్కుని నీట్గా ఉంటే అవి నిన్న కనబడిన వారికి ఈ రోజు కనపడలేనట్టే హృదయంలో వచ్చిన ఆలోచన హృదయంలో అంతరంగాలు ఎరిగిన దేవుడితో కడిగేసుకుంటూ ఎప్పటికప్పుడు ఉన్నప్పుడు మాత్రమే మనము తేటగా వెలుగు కనబడతాం. లేదంటే మనలో మచ్చలన్నీ పడిపోయిన సేవకులని చాలా మంది మనం చూస్తాం, మాట్లాడతారు, వాళ్ళు నిజంగా మంచి ప్రసంగాలు చెప్తాం, మంచి పరిచర్య మంచి ఆశలతో వచ్చిన వాళ్ళు దేవుడు కూడా ఎంతో నమ్మి పిలిచినాడు, మంచి పరిచర్య మంచి ఆశలతో వచ్చిన వాళ్ళు దేవుడు కూడా ఎంతో నమ్మి పిలిచినాడు. కాకపోతే వారి ఈ విషయాల్లో దేవుడు సబ్బుగా వాడుకోక వారి వస్త్రాలు డాగులు పెట్టుకుని వారి సాక్ష్యాలు పాడు చేసుకుని అనేకుల చేత గొప్పవారన్న రహస్యంగా వారిని తిట్టుకున్న వారిగా మిగిలిపోయి దేవుడు పరిచర్యలు ఇంత గొప్పడే సేవ చేసినప్పుడు నేనెందుకు చేస్తానని సేవకు పిలుపు కలిగిన వాడు కూడా భయపడి సేవకు అడుగు పెట్టకుండా అడ్డుగోడగా నిలువపడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. కాబట్టి పిలుపు కలిగిన నీ దగ్గర గుర్తుందా? దేవుని వాక్యం అనే సబ్బును వాడుకోగలవా? ఇదిగో చెప్తున్నాడు, చాకలి చలువ చేసే సబ్బుని నేనే. మరి నీలో ఎన్ని డాగులు ఉన్నాయి నీకు తెలుస్తున్నాయా? నీ హృదయంలో ఏం ఆలోచనలు ఉన్నాయి? అవి సబ్బుతో కడుక్కుంటున్నావా? నువ్వు సరి చేసుకుంటున్నావా? లేకపోతే నీ డాగులన్నీ నీ కింద ఉన్న వాళ్ళు పరిశీలించి అడుగుతారు. అప్పుడు నువ్వు తలదించుకోకముందే ప్రభు దగ్గరే తలదించుకో, మనుషుల దగ్గర దాకా తెచ్చుకోకు, ఆ స్థితి తెచ్చుకోకు. ఈరోజు దేవుడు సబ్బుగా నీతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు వస్త్రంగా మారి నీ రక్షణ వస్త్రానికి ఎన్ని డాగులు పెట్టుకున్నావు? రహస్యమంది ఏం చేస్తున్నావు? అవన్నీ దేవుడి దగ్గరికి వెళ్తున్నావా? లేకపోతే గుర్తుపెట్టుకో, ఒక రోజు నీ ఉప్పు సారం తగ్గిపోయిందని ఉప్పులో సారం పోతే ఏమవుతుందండి? బయట పారేసి జనులు దొక్కుతారంట. ఒక్కసారి సాక్ష్యం పోయిందనుకోండి, నువ్వు ఎంత బలంగా వాడబడ్డా సరే నీ పోయిన సాక్ష్యం తిరిగి తేలం కనుక నువ్వు అందుకే అంటాడు, మీరు వెలిగింపబడిన వారు, మీరు ఇంటికి దీపస్తంభాల మీద ఎక్కిన వారు, మీరు గనక చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది. ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు ఇంకెప్పుడు వెలుగులోకి రాలేరు. కనుక మనము ప్రాథమికంగా ఉన్న సూత్రాలు నేను చెప్పినవి ఈరోజు. కనుక మన అందరము దేవుడు మాట్లాడిన కనుక మీరు అనుకుంటే మీరందరు హృదయాలు ప్రభువుకి ఇచ్చి దేవుణ్ణి అనేక రకాలుగా ఇగో నన్ను ఇలా వాడుకో, నన్ను సబ్బుగా వాడుకో, నన్ను అగ్నిగా వాడుకో, నన్ను శుద్ధిగా వాడుకో, నన్ను వెలుగుగా వాడుకో అని దేవుడు చెప్తున్నాడు. మరి అన్ని రకాలుగా వాడుకోమంటే మనం ఎందుకండి ఉపయోగించుకోకపోవడం? ఉచితంగా ఇచ్చినప్పుడు కూడా వాడుకోకపోతే ఎందుకండి? కాబట్టి ఈ రోజు నుంచే ప్రభువును వాడుకోవడం మొదలెడదాం. అవన్నీ వాడుకుంటే మనకు వచ్చే ఆరోగ్యాన్ని జనులందరూ చూసి చీకట్లో ఉన్నవాడు వెలుగులో ఉన్నాడని చూసి మారాలి. నువ్వు ఎందుకు పనిచేయవు, కానీ దేవుడు నిన్ను ఉపయోగించుకోవడం చూసి బండలాంటి నీ జీవితాన్ని ఎలా చేశారా, అయితే నా జీవితాలు బండబారిపోయిరా, ఆ శుద్ధిని తీసుకురా అని అడిగి నీ సువార్త శక్తి ద్వారా మారాలి. అలా అగ్నిలా మారాలి. నాకున్నప్పుడు గతంలో సాక్ష్యం చెడిపోయింది చూడు, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నా దేవుడు నా గత జీవితాన్ని తగలబెట్టాడు. ఇప్పుడు నేను అందరికీ మేలుకరంగా ఉన్నాను, నా చెడ్డ స్వభావం పోయింది, జనులే నాకు సాక్షులైనారు మీరే అని చెప్పగలిగే అంత అగ్ని శుద్ధి నీలో జరగాలి. ఇవన్నిటిని దేవుడు చేయాలని ఆశపడుతుండగా ప్రతి ఒక్కరు ఏకీభవిద్దాం. చిన్న ప్రార్థన.